బాధితురాలనే నిందితురాలుగా మార్చారు. జనసేన నేత కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ నేరాలు మోసాల గురించి మీడియాకు వివరిస్తున్న సమయంలోనే రాజస్థాన్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇంతకీ ఈ అరెస్టు వెనుక చక్రం తిప్పింది ఎవరు? వాచ్ ఇట్. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ చేసిన మోసాల గురించి అతని బాధితురాలు లక్ష్మి జిల్లా ఎస్పీని కలిసి గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కిరణ్ రాయల్ చేసిన మోసాల గురించి ఎస్పీకి తన వద్ద ఉన్న ఆధారాలన్నీ అందించారు. సోమవారం లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనను కిరణ్ రాయల్ ఎలా మోసగించాడో వివరిస్తున్నారు. ఇంతలోనే రాజస్థాన్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకువెళ్లిపోయారు. విచిత్రంగా తాను మోసపోయారంటూ ఆధారాలతో సహా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మర్నాటి ఉదయమే బాధితురాలు లక్ష్మిని అరెస్టు చేయడం వెనుక ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. 2-3 రోజుల్లోనే లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్టు చేస్తారంటూ 8వ తేదీన కిరణ్ రాయల్ మీడియాకు చెప్పారు. తనపై కేసు పెట్టినందున అతనే తనకున్న పలుకుబడి ద్వారా ఢిల్లీ స్థాయిలో మేనేజ్ చేయించి రాజస్థాన్ పోలీసుల ద్వారా లక్ష్మిని అరెస్టు చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్ ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్టు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్ రాయల్ చేసిన మోసాలు వివరిస్తూ లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. తనను బెదిరించి కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లక్ష్మి ఆ వీడియోలో చెప్పింది. తన వెనుక పవన్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని, నువ్వు నన్నేమీ చెయ్యలేవని తనను బెదిరించినట్లు మీడియా ముందు వాపోయింది లక్ష్మి. ఏ పోలీసులు పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరొస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్ కి చెప్పారా? ఇక జైపూర్ కు చెందిన అకౌంట్ కి 2 లక్షల రూపాయల నగదును లక్ష్మితో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించిన కిరణ్ రాయల్ ఇన్నాళ్లు ఈ ఘటనపై ఏనాడు నోరు విప్పలేదు. తండ్రి నుంచి ఉన్న రాజస్థాన్ సంబంధాలు, జైపూర్ సంబంధాల నడుమ లక్ష్మి ఏ విధంగా ఇరుక్కుపోయిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కిరణ్ రాయల్ చెప్పిన ఆదేశాల ప్రకారమే 2 లక్షల రూపాయలు జైపూర్ కు చెందిన వాళ్లకు ఆన్లైన్లో పంపించడం, వాళ్లు బిట్ కాయిన్స్ చీటింగ్ కేసులో అరెస్టు కావడంతో ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. జైపూర్ పోలీసులకు ట్రాన్సిట్ రిపోర్ట్ ఆధారంగా తిరుపతి మొదటి ఏడీజే కోర్టు లక్ష్మిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కోర్టు ఆవరణలోనే లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం బాగోలేదని లక్ష్మి చెప్పినా వినిపించుకోకుండా ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అనారోగ్యానికి గురయ్యానని లక్ష్మి చేసిన అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు. పీటీ వారెంట్ అనుమతితో తీసుకువెళ్లేందుకు జైపూర్ పోలీసులు అనుమతిచ్చారు. దీంతో లక్ష్మిని జైపూర్కు తరలించారు. ఈ కేసు వ్యక్తిగత కక్షతో సాగినట్లుగా ఉందని లక్ష్మి తరపు లాయర్ విజయ్ కుమార్ తెలిపారు. బెయిలబుల్ సెక్షన్ కావడంతో జైపూర్ కోర్టులో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. జైపూర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. బెయిలబుల్ అఫెన్స్ సాధారణంగా 41 నోటీస్ ఇమ్మని చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్పినటువంటి కేసులో ఈ కేసు కూడా అటువంటిదే. కానీ ఈ కేసుకు ఇంత ఇది చేసి వ్యక్తిగత ప్రయోజనం వల్ల ఏదో మనకు సంబంధం లేదు వ్యవహారం కాబట్టి, కానీ కోర్టుగా చూడాలి కాబట్టి జైపూర్ కోర్టులో తప్పకుండా ఆవిడకి బెయిల్ వస్తుంది. ఆ సదరు కేసులో కూడా ఈవిడ నిర్దోషిగా బయటకు వస్తున్న నమ్మకం నాకైతే ఉంది. ఎక్కడైనా నిందితుల్ని అరెస్టు చేస్తారు, కానీ విచిత్రంగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో బాధితుల్నే అరెస్టు చేస్తున్నారు. కూటమి నేతలు బరితెగించి తమ వారిని కాపాడుకునేందుకు బాధితులనే నిందితులుగా మారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.